విజయనగరానికి చెందినటువంటి కె శ్రావ్య ఎస్జిటి మెరిట్ జాబితాలో 292 ర్యాంకులో ఉంది. బీసీఏ కేటగిరీలో 16వ అభ్యర్థి. 18 పోస్టులు ఉన్నప్పటికీ కూడా ధ్రువపత్ర పరిశీలనకు తమకు కాల్ లెటర్ రాలేదంటున్నారు. 14 మందిని పిలిచారని, మిగిలిన 4 పోస్టుల పరిస్థితి ఏంటని చెప్పేసి వాళ్ళు ప్రశ్నిస్తూ ఉన్నారు. ఇంకో పక్క గమనించినట్టయితే మరి మీరు చూడండి, బలిజిపేట మండలం అరసాడకు చెందినటువంటి సిహెచ్ రమేష్ ఎస్జిటిలో 261వ ర్యాంకు సాధించారు. బీసీబీ కేటగిరీలో 21వ అభ్యర్థి. ధ్రువపత్రాల పరిశీలనకు 17 మందినే పిలిచారు. 18వ స్థానంలో ఉన్న అభ్యర్థిని పిలవకుండా 19, 20 స్థానంలో ఉన్నటువంటి అమ్మాయిలకు కాల్ లెటర్లు పంపించారని చెప్పేసి పేర్కొంటూ ఉన్నారు. ఇంకొకటి, విజయనగరానికి చెందినటువంటి ధనలక్ష్మి స్కూల్ అసిస్టెంట్ సాంఘిక శాస్త్రం 59వ ర్యాంకు పొందారు. బీసీబీకి విభాగంలో 7 పోస్టులు ఉండగా ఈమె 6వ స్థానంలో ఉన్నారు. 61వ ర్యాంకు వరకు పోస్టులకు అర్హత ఉండగా 58 వరకే కాల్ లెటర్లు రావడంపై అనుమానం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇంకా మీరు గమనించలేదు, ఈ విధంగా అనేక మంది అభ్యర్థులు తమ యొక్క గోడు వెళ్ళబుచ్చుకోవడం అయితే జరిగింది. ఇక అర్హత ఉన్నా కానీ తమకి కాల్ లెటర్ అయితే రాలేదని చెప్పేసి అభ్యర్థులు వాపోతూ ఉన్నారు. మొత్తానికి ఈ యొక్క వెరిఫికేషన్ అయిన తర్వాత ఈ యొక్క సెలక్షన్ లిస్ట్ పెడతాము, అప్పటి వరకు వెయిట్ చేయండి అని చెప్పేసి తమకి కాల్ లెటర్లు వస్తాయని చెప్పేసి జిల్లా విద్యాశాఖ అధికారులు అయితే నచ్చజెప్తున్నారు. కానీ అభ్యర్థులకు నష్టం జరుగుతుందని చెప్పేసి వాళ్ళు వాపోతూ ఉన్నారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ షేర్ దిస్ వీడియో అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్.